చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. గతంలో అమిత్ షాను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు కోసం ఆరాట పడుతున్నాడని తెలిపారు. జగన్ పాలనకు ప్రజలు మళ్లీ పట్టం కడతారని రోజా తెలిపారు. ప్రజలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలాగా ఎలా రంగులు మారుస్తున్నాడు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్తో ఒకసారి, బీజేపీతో ఒకసారి, మళ్ళీ కాంగ్రెస్తో ఒకసారి, మళ్ళీ బీజేపీతో ఒకసారి అని సిగ్గు లేకుండా తాను అధికారంలో రావాలన్న తాపత్రయంతో, అధికార కాంక్షతో ఎంత దిగజారిపోతున్నాడో అందరూ గమనిస్తున్నారు. తిరుపతికి వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులు రాళ్ళు అమిత్ షా కారు మీద వేయించారో అందరూ గుర్తుపెట్టుకున్నారు. అమిత్ షా అయితే బాగా గుర్తుపెట్టుకొని ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు తనకన్నా వయసులో చిన్నైనా పర్లేదు కానీ తనకి సపోర్ట్ చేస్తే చాలు మోడీ దగ్గర అన్నట్టుగా ఆయన కాళ్ళు మొక్కే స్థాయికి దిగజారిపోయాడు. ఇంతకన్నా పొలిటికల్గా మనిషిగా ఎవరు కూడా దిగజారలేరు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, వయసులో పెద్దవాడు. అలాంటి వాడు ఈరోజు అమిత్ షా గారి కాళ్ళు మొక్కాడు అంటే పొత్తు కోసం, అధికారం కోసం ఏ విధంగా వెంపర్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ప్రజలని ఈరోజు నేను తప్పు చేశాను, ఇకనైనా నాకు ఒక అవకాశం ఇస్తే నేను మీకు ఇది చేస్తా అది చేస్తా అని ఒక భరోసాని కలిగించాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం, లేదా ఎవరో ఒకరికి కాళ్ళు పట్టుకోవడం. ఒకటి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు, లేదంటే అమిత్ షా మోడీ కాళ్ళు పట్టుకుంటాడు. ఇది ఆంధ్రప్రదేశ్కి అవమానం. ఇలాంటి వాడు ఇక్కడ పుట్టినందుకు ముఖ్యంగా మా చిత్తూరు వాళ్ళు